మేము లాస్ట్ వీక్ తిరుపతి అయితే వెళ్ళాము. అన్‌ప్లాన్‌గా వెళ్ళామనమాట. ఒక ప్లాన్ అయితే వేసుకోకుండా వెళ్ళాము. అయితే మేమైతే టికెట్స్ కూడా మేమేమి కూడా బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 4:30కి ఇట్లా టికెట్స్ ఇస్తామని చెప్పారు. ఇంక మేము రూమ్ ఏం తీసుకోకుండా అక్కడే వెయిట్ చేసాము. 4:30 అయ్యేసరికి చాలా క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంతమంది జనాలున్నారో. ఇంక మేము కూడా అక్కడే వెయిట్ చేసాము. ఆధార్ కార్డ్ కూడా అవసరం లేదు. సెల్‌లో మన ఆధార్ ఉంటే సరిపోతుంది. లేదంటే అట్‌లీస్ట్ మన ఆధార్ నంబర్ చెప్పినా ఓకే. ఒరిజినల్ ఆధార్ ఉండాలని ఏం లేదు. ఆ క్యూలో ఉన్నప్పుడు చూసారా మనకి అక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా! పర్ డేకి ఎన్ని టికెట్స్ ఇస్తారు, ఇంకా ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయని చూపిస్తారు. ఇంకా మాకు వచ్చేసరికి ఆ రోజు టికెట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ డే నైట్‌కయితే దర్శనంకి టికెట్లయితే దొరికాయి. ఇంకా ఫైనల్‌గా 2 టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత కొంతసేపయితే బయట అట్లనే కూర్చున్నాము. మార్నింగ్ 4:30కి లైన్‌లోకి వెళ్తే 6:30కేమో మాకు టికెట్స్ ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి 10:30కి మాకు టైమ్ ఇచ్చారు. దర్శనానికి స్లాట్ ఇచ్చారు. ఇంకా ఈలోపు ఇక్కడ కొండ కింద ఏమైనా ఉంటే చూసేద్దామని మేమైతే రెడీ అయిపోయాం. బాయ్ బాయ్.